రైతు కష్టాన్ని గుర్తించే అందరికీ స్వాగతం అండి. ఇది చూడండి, మనము తోట దగ్గర ఇందులో ముందే లాస్ట్ ఇయర్ మామిడి మొక్కలు పెట్టాము. అక్కడక్కడ కొన్ని రెడ్ శాండల్ ప్లాంట్స్ ఎడ్జెస్లో, మధ్యలో ఏమో కొన్ని ఆమ్లా కూడా పెట్టామన్నమాట. అందులో ఇప్పుడు దీన్ని పపాయ వేయాలని క్లీనింగ్ జరుగుతోంది. అస్సలు ఎంత గడ్డి పడిపోయింది, చుట్టూ పిచ్చి మొక్కలు ఎట్లా అల్లుకుపోయాయంటే ఫెన్సింగ్ ఉన్నా ఉపయోగం లేకుండా పోయినట్టు అయింది. అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు అల్లుకొని పోయింది. అటువైపు భూమిలో నుంచి పిచ్చి మొక్కలు వస్తాయి, ఇటువైపు భూమిలో నుంచి పిచ్చి మొక్కలు వస్తాయి. గేట్ లాగా తయారైపోయింది అది. చూడండి పాపం ఎంతమంది లేడీస్, మన రెడ్డప్ప, చిన్నోడు వాళ్ళందరితో పాటు మా ఆయన అయితే అక్కడే ఉన్నారు సైట్ దగ్గరే. ఐ మీన్ ఎంత చేసినానో అసలు ఎన్ని మంది పట్టారో దీనికైతే ఐడియానే లేదు. రోజుకి 8 మంది 10 మంది రావడం, చేయడం, వెళ్ళడం. ఇలా అయితే రైతు ఎలా భరించాలి అసలు ఈ కూలీలతో నాకైతే అర్థం కావడం లేదు.